నాన్నా, మీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాన్రా. కానీ నువ్వెందుకు ఇంతలా దెబ్బ తగిలినా పట్టుకున్నావు? చూడు ఎంత రక్తం వస్తోందో. తను పోసిన ప్రాణాలు ఆయన్ని కాపాడుతున్నాయి. ఈ విషయం వాళ్ళకి అర్థమవడానికి ఎన్ని రోజులు పడుతుంది? శ్రీవల్లి తన కూతురు అని నాన్నకి, తన చెల్లెలే అని కేదార్గాడికి తెలియకుండా మనం ఎన్ని రోజులని ఆపగలం? ఏందిరా పోడా, ఏదేదో మాట్లాడుతూ ఉండవు. ఏదేదో కాదత్తయ్య, కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. నిజాన్నైతే దాచగలం, కానీ వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని మనమేం చేయలేం కదా. మావయ్యకి కేదార్ ప్రేమ అర్థమైంది, శ్రీవల్లి ప్రేమ కూడా అర్థమైతే ఆయన కూడా ప్రశ్నించడం మొదలు పెడతాడు. దాని సమాధానాల కోసం గతంలోకి వెళ్తాడు. అదే జరిగితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోతారు. అప్పుడు నా పుట్టుక్కి అర్థం లేకుండా పోతుంది. వాళ్ళ ముందు నాన్నకి నా మీదున్న ప్రేమ చిన్నబోతుందమ్మా. చూసారా అత్తయ్య, నా కడుపులో బిడ్డ చావుకి కారణం వాళ్ళే అని చెప్పాక కూడా మావయ్య వాళ్ళకి దూరంగా ఉండలేకపోతున్నారు. శ్రీవల్లిని, జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేదాకా మీ మామ మనసులో వాళ్ళ మీద ద్వేషానికి మనం ఆజ్యం పోస్తానే ఉండాలమ్మి. లేకపోతే వాళ్ళు ప్రేమతో మావయ్య మనసుని కరిగించేస్తారు. మళ్ళీ అందరూ ఒక్కటైపోతారు. అలా ఎప్పటికీ జరగదు. నాన్నింకెప్పుడు ఆ కేదార్గాడికి దగ్గరవ్వకూడదు. నొప్పిగా ఉందా కేదార్? అంత నొప్పిగా ఏం లేదు దాత్రే, చిన్న దెబ్బే కదా. నీ చెయ్యి తెగిందని తెలిసినా, అంత రక్తం కారుతుందని తెలిసినా ఎందుకురా ఆ వీళ్ళంత గట్టిగా పట్టుకున్నావు? మీ ప్రాణాల్ని కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది ఈ దెబ్బ వల్ల మిమ్మల్ని కింద పడేలా ఎలా చేస్తాను నాన్న? ఇదేనా కేదార్ నువ్వు చెప్పబోయే డైలాగ్? డైలాగ్ ఏంటి నిషి? అదే నిజం కదా. అదేలే, మేము నిజమని నమ్మాలని మీరిద్దరూ చెప్పే కాదా? ఏ మాటగా ఆ మాట జగదాత్రి. మనుషుల్ని మ్యానిపులేట్ చేయాలంటే మీ తర్వాత ఎవరైనా. మ్యానిపులేట్ చేయడం ఏంటి యువరాజ్? మీరసలు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ మీ ప్లాన్ ఏంటో మాకర్థమైపోయింది. ప్లానా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత సహజంగా నటిస్తా ఉండారబ్బి. ఇంత చేసింది నా మొగుడికి మీ మీదున్న కోపం పోవాలనే కదా? కుళ్ళుతో కుతంత్రంతో నా కడుపులోని బిడ్డని మీరు చంపేశారు. మావయ్య అందుకు మీ మొహం చూడటానికి కూడా అసహించుకుంటున్నారు. ఆ కోపం పోగొట్టాలనే కదా ఏదో మీ ప్రాణాలకి తెగించి కేదార్ ప్రాణాలు పనంగా పెట్టి మరీ మావయ్య గారిని కాపాడనన్న బిల్డపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నిషి? మావయ్య గారు కింద పడిపోబోతుంటే కేదార్ వచ్చి కాపాడాడు. అసలు ఇలాంటి సమయంలో ఇంత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు నిషి? బాగుండదమ్మీ, మీరు చేసింది మేం చెప్పినందుకు మమ్మల్ని అంటా ఉండావా? చూసుండావా బా, ఇదే వీళ్ళ అసలు రంగు. మావయ్య గారు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, నిజంగా మీకు దగ్గర అవ్వాలని కేదార్ ఇదంతా చేయలేదు. ఎందుకే నాటకాలాడుతున్నావు? మావయ్య గారికి మీ మీద నమ్మకం మీరు ఈ ఇంటి వారసుని చంపిన రోజే పోయింది.